వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. సోది చెబుతానమ్మ సోది, ఉన్నదున్నట్టు చెబుతాను, లేనిదేదీ చెప్పను, నీకు ఏమి కావాలో తెలుసు బిడ్డ. బెజవాడ కనక దుర్గమ్మ చెప్పింది నీకు జీతాలు లేవని. జీతాల మాట దేవుడెరుగు, త్వరలో నీకు జీవితాలే లేకుండా పోతాయి తల్లి అంటూ సోది చెప్పేవారి తరహాలో అంగన్వాడీ ఆయాలు, కార్యకర్తలు వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. ఇది ఎక్కడో కాదండోయ్, మన మదనపల్లి నియోజకవర్గం పక్కనే ఉన్న తంబళ్ళపల్లెలో. అనంతరం అంగన్వాడీ ఆయాలు, కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి సహపంక్తి భోజనాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. అసలు బెజవాడ కనక దుర్గమ్మ తల్లి ఏమి చెప్పిందో ఈ వీడియో చూడండి. ఉన్నది ఉన్నట్టే చెప్తాను, లేనిది చెప్పను బిడ్డ. గుర్తు పెట్టుకో బిడ్డ, నీకేమి కావాలో నాకు ఎరుకు బిడ్డ. నువ్వు ఎందుకు వచ్చినావో నాకు ఎరుకు బిడ్డ. నిన్ను చూస్తే నాకు అర్థం చెప్పేసిందమ్మా భారతదేవి. నిన్ను చూస్తే బెజవాడకమ్మ చెప్పిందమ్మా, నిన్ను చూస్తే కనకదుర్గా చెప్పిందమ్మా. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసమ్మా. నీకు జీతాలు లేదంటున్నావు. ఈయనమ్మాయిను ఇప్పుడుండే ముఖ్యమంత్రి జీతాలేమో నీ జీతమే లేకుండా చేస్తాడమ్మా. అమ్మాయినమ్మాయిను నువ్వు జీతాలు ఒక్కటి అనుకోవాకమ్మా. నువ్వు రోడ్డు నెక్కినావని అక్కడ అనుకునే వాళ్ళు లేరమ్మా. నువ్వెంతో కష్టపడి ఇక్కడికి వస్తున్నావమ్మా. నీ చెప్పింది లేదు, నిజమా లేదో చెప్పమ్మా. అమ్మా గుర్తు పెట్టుకోవమ్మా. ఇంతేకాదు, నీకు 4 సంతానం ఉండారు, మంచంలో ఉండే మామ ఉండాడు, గడవ లేని అత్త ఉండాది. అయినా నువ్వు కష్టపడతారు నాకు వస్తున్నావమ్మా. నిజమా లేదో అడుగుతున్నా చెప్పమ్మా. ఏం చేసే లేదమ్మా. ఎలక్షన్ వస్తాదమ్మా తొందరలో. నీకు ధైర్యం దమ్ము ఉండాలమ్మా. నీ అంట సిఐటి ఉందమ్మా, నీ ఇంత ఎర్ర జెండా ఉందమ్మా. నువ్వు భయపడకుండా ఓటు వేయమ్మా. కరెక్ట్ గా చెప్పాను లేదమ్మా. పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫర్స్ మీకందరికీ కూడా BOAల యూనియన్ రాష్ట్రం తరఫున మీకందరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఒక్క మాట పైన రాష్ట్ర కమిటీ ఏదైతే మీకు పిలుపునిచ్చిందో ఆ పిలుపుని అందుకొని మీ కుటుంబాలను వదిలి, మీ పిల్లలను వదిలి, మీ భర్తలను వదిలి రాష్ట్ర కమిటీ ఎక్కడైతే తీర్మానం చేసిందో ఆ తీర్మానానికి మీరు కట్టుబడి ఈరోజు ఎండ అనక, సమయానికి భోజనం అనక, నీళ్లు అనక మీరు చేస్తున్న పని వచ్చిన భారాన్ని తగ్గించుకునే కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో BOAల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తరఫున మీకు మేము అండగా ఉంటామని మీకు ఆంధ్రప్రదేశ్ లో BOAలు 27,000 మంది మేమున్నాం. RPలు 8,000 మంది ఉన్నారు. మొత్తం 32-33,000 మంది మేమున్నాం. ట్రేడ్ యూనియన్స్ కలుపుకొని దాదాపు మీరు 1,00,000 ఉంటే మేము కూడా 3 లక్షల వరకు ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు ఉన్నాం. మేమందరము కూడా మీరు చేస్తున్న ఈ న్యాయమైన డిమాండ్ల కోసం, మీరు చేస్తున్న పోరాటంలో మేము కూడా పాలభాగస్థులమై మీతో కూడా మేము అంటుంటామని మా జిల్లా యూనియన్ తరఫున మరొకసారి మీకు మద్దతు తెలియజేస్తున్నాం. మీరు కోరినటువంటి కోరికలు జగన్మోహన్ రెడ్డి గారి పాలసీని ఇవ్వమని మీరు అడగలేదు. మేము కష్టపడుతున్నాం. 1999 యాక్ట్ ప్రకారం, కార్మిక చట్టం ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్టీవ్ వర్కర్స్ గానీ, అవుట్ సోర్స్ వర్కర్స్ గానీ 18,000 నుంచి 26,000 వరకు ఇవ్వాలని ఆ రోజు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు జారీ చేసిన వెంటనే ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదు. కానీ మన CPM పార్టీ ఉన్నటువంటి రాష్ట్రమైన కేరళలో మాత్రమే అమలు చేసింది. ఈ విషయం తెలుసా? అందువల్ల అందరూ తప్పకూడదు. ఎక్కడైతే CPM పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారో వారు మాత్రమే ఈ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 18,000 నుంచి 26,000 రూపాయల వరకు అక్కడ అమలు చేశారు. కానీ మిగతా రాష్ట్రాలు ఏవి కూడా అమలు చేయలేదు. కాబట్టి దీన్ని ఉద్దేశించి మనకు తెలిసిందేమంటే
ఎక్కడైతే కార్మికుల పక్షంలో పనిచేసినటువంటి ప్రభుత్వం ఉందో అలాంటి ప్రభుత్వాలు మాత్రమే కార్మికుల్ని గుర్తిస్తాయి. మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఇక్కడ పెట్టారు మీరు పాయింట్. తెలంగాణ కంటే అదనం కాదు, ఉన్నదంటే పాస్ చేస్తున్నాడు. కాబట్టి దయచేసి మీ పోరాటంలో మీకు విజయం కలగాలని, ఆ విజయం వెనుక మీకే తెలుసు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు గురాలతో మనం తొట్టించినప్పుడు ఏమయ్యాడు చంద్రబాబు? వెళ్ళిపోయాడు. మన సత్తా ఆయనకి ఆ రోజు బ్రిటిష్ కాలంలో కూడా ఝాన్సీ రాణిబాయి యొక్క సత్తా వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి తెల్ల. పోరాటం చేసిన తర్వాత తెలిసింది ఝాన్సీ రాణి ఎలాంటిది. ఈ రోజు అనేక వేల ఝాన్సీ రాణులు ఉన్నారు మనలో. పోరాటం చేస్తే తప్ప మదమెక్కినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పాలకులను మనం దించాలంటే వేకదారిగా మనం పోరాటం చేయాలి. అలసిపోయామా? చేయలేం. అలసకుండా చేస్తే మీరు పెట్టుకున్నటువంటి డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం దిగి వస్తుంది.